నిజంగా దేవుని యొక్క శక్తి అంటే ఇది అన్న టేస్ట్ అనేది భూమి మీద ప్రతి ఒక్కరికి వాళ్ళు తెలియజేశారు. అయితే దేవుడు అక్కడితోటి ఆగిపోలేదు. దేవుడు అక్కడితోటి సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా తన ఫస్ట్‌ది, తొలకరిది, లేటర్‌ది 2 కలిపి దేవుని యొక్క బిడ్డలారా ఇప్పుడు వచ్చే చర్చ్ మీదకి దేవుడు రిలీజ్ చేస్తా చెప్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయిన చర్చ్ మీదకి దేవుడు రిలీజ్ చేస్తానని చెప్తుంటే ఇప్పుడు నీ మీద ఉన్న ఆ ఆత్మ ఆల్రెడీ మోషేను అభిషేకించింది, యెహోషువను అభిషేకించింది, దావీదును అభిషేకించింది, పేతురుని, పౌలుని, దేవుని యొక్క బిడ్డలారా వీళ్ళందరి మీద వ్రాలినప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా పవర్ ని వాళ్ళు పొందుకున్నారో, వాళ్ళు ఏ విధంగా ఆ పవర్ తోటి వాళ్ళు మినిస్ట్రీ చేశారో, ఏ విధంగా వాళ్ళు భూమి మీద డిఫరెంట్ ఆ గిఫ్ట్స్ తోటి వాళ్ళు మేనిఫెస్ట్ అయ్యారో, దేవుడు ఇప్పుడు వాళ్ళందరి పవర్స్ అంటే తొలకరి వాళ్ళ పవరు, కడబరి వాళ్ళ పవరు, వాళ్ళ మీద ఉన్నటువంటి అభిషేకాన్ని రెంటిని కలిపాడు దేవుడు. ఈ రెంటిని దేవుడు కలిపి ఏం చెప్తున్నాడంటే నేను మరొకరి మీదకి నేను విడుదల చేయబోతున్నా, మరొక సంఘాన్ని నేను మరొక లాస్ట్ సంఘాన్ని నేను దాచిపెట్టిన సంఘాన్ని వారి మీదకి ఈ రెంటిని కలిపి నేను వారిని అభిషేకించబోతున్నా. అంటే ఈ పవర్ ని దేవుడు ఎందుకు దాచిపెట్టాడంటే దేవుని యొక్క బిడ్డలారా తొలకరి కడవరి ఈ 2 కలిపి నీ ఒక్కదాని లోపలనే చూడాలని, నీ ఒక్కదాని ద్వారానే అది మేనిఫెస్ట్ అవ్వాలని, నీ ఒక్కడి ద్వారానే ఆ రెండిటిని యాడ్ చేసి నీ లోపల నుంచి బయటికి రిలీజ్ చేయాలని రెంటిని. అందుకని నువ్వు ఇప్పుడు అభిషేకించబడ్డావంటే ఏదో ఒక్క అభిషేకం కాదు, తొలకరిది కడవరిది 2 కలిపి నీ మీదకి రిలీజ్ అయినాయి, నీ మీదకి అది విడుదలైంది. అందుకోసమనే నేను ఏం మాట్లాడుతున్నానంటే భూమి మీద నిన్ను ఏది బంధించాలని చూసినా, భూమి మీద ఏది నీకు అడ్డుగా ఉండాలని చూసినా, దేవుని యొక్క బిడ్డలారా నీ లోపల ఉన్న ఆత్మ, నీ లోపల ఉన్న పెద్దలు, నీ లోపల ఉన్న సాక్షులు, నీ లోపల ఉన్న పరిశుద్ధులు, వారి యొక్క ఆత్మను ధరించినటువంటి నీ లోపల ఉన్న ఆ పవర్ అనేది నీ ముందు ఏది ఇంపాసిబుల్ గా బంధించాలని చూసినా ఆ పవర్ అనేది నీ లోపల నుంచి ఒక రెయిన్బో లాగా, ఒక డిఫరెంట్ ఫైర్ పిల్లర్ లాగా, ఒక క్లౌడ్ పిల్లర్ లాగా, దేవుని యొక్క వెపన్ లాగా బయటికి విడుదలయ్యి నీ ఎదుట ఉన్నది అది ఏదైనా కూడా సమూలంగా నాశనం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పిల్లలారా నేను ఏం మాట్లాడుతున్నానంటే అందుకోసమనే నీ లోపల ఒక్కరి ఆత్మ ఉండదు, నీ లోపల ఒకరిలాగానే నువ్వు చెయ్యవు, నువ్వు ఒకరి అభిషేకంతో నువ్వు నింపబడలేదు, ఒకరి డైరెక్షన్ లోనే నువ్వు వెళ్ళవు. అన్ని పరిశుద్ధుల ఆత్మలు కలిపినటువంటి అభిషేకంతో నువ్వు ఈ టైంలో నువ్వు అభిషేకించబడ్డావు. అందుకనే అబ్రహాం అభిషేకం ఏ విధంగా ఉన్నదో మోషే అభిషేకం కూడా నీ మీదకు అదే విధంగా రిలీజ్ అయింది. సేమ్ మోషే దగ్గర దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా పనిచేసిందో నీ మీద అదే విధంగా పనిచేస్తుంది. ఇంకా న్యూ టెస్టిమెంట్ లోకి వస్తే పరిశుద్ధుల ప్రతి ఒక్క ఆత్మల యొక్క ఆ శక్తిని దేవుడు నీ మీద కుమ్మరించాడు. ఇంకా చెప్పాలంటే దేవుని కోసం బలంగా వాడబడిన భూమి మీద ఇప్పటికీ లేనటువంటి ఫిజికల్ గా లేని ప్రతి ఒక్కరి మినిస్ట్రీని, ప్రతి ఒక్కరి డిజైర్స్ ని, ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ని, ప్రతి ఒక్కరి డెస్టినీని దేవుడు ఈ లాస్ట్ డేస్ లో ఉన్న ప్రతి ఒక్కరి లోపలికి దేవుడు పంపించాడు. అంటే నీ లోపల ఉన్న ఆత్మ ఒక్క ఆత్మనే కాదు, ఒక్క దేవుని యొక్క ఆత్మ. అఫ్ కోర్స్ దేవుని ఆత్మ ఇంకేదో అనుకోకండి, ఒక్కటే కాదు, నీ యొక్క పరిశుద్ధుల ఆత్మల యొక్క శక్తి అంతా కలిపి దేవుడు నీకు ఒక బహుమతిగా, ఒక బహుమానంగా లాస్ట్ జనరేషన్ అయినా, లాస్ట్ చర్చ్ అయినా, లాస్ట్ సంఘం అయినా, లాస్ట్ వధువైనా నీ మీదకి దేవుడు పంపించాడు. ఈ ఆత్మ నీ లోపల ఉన్నంత వరకు
నువ్వు ఒక రోజా లాగా ఉండవు, లేకపోతే ఒక రజనీ లాగా ఉండవు, ఒక ఆశ్రయ లాగా ఉండవు, లేకపోతే ఇంకొకరి లాగా ఉండవు. ఒకరిలాగా నువ్వు ఉండవు. ఎందుకోసం అంటే రెయిన్బో కలర్స్ ఎన్ని ఉన్నాయో అవంతా పవర్ అంతా నీ ఇన్సైడ్ లో దేవుడు అభిషేకించాడు కాబట్టి. అందుకనే విలియం బ్రెన్హామ్ లాగా నేమ్స్ కాల్ చేయొచ్చు, ఓరల్ రాబర్ట్స్ లాగా హీలింగ్స్ లో మూవ్ కావచ్చు. అర్థమవుతుందా? సాధు సుందర్ సింగ్ లాగా ఒక డిఫరెంట్ టైప్స్ లో ఆ దేవుని యొక్క హిడెన్ పవర్ ని నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిది కూడా నీ లోపల దేవుడు పని చేయడానికి నీకు అనుగ్రహించాడు. అంటే అందరిది కలిపి నువ్వు ఉన్నది. అందుకనే ఏప్రిల్ రాసిన పత్రికలు ఈ విధంగా ఉంటది, ఇంత గొప్ప సాక్షి సమూహం ఇది ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే కేవలం నీ కోసం ఎదురు చూస్తుంది. అంత గొప్ప సాక్షి సమూహం అంటే ఇక భూమి మీద దేవుని కోసం పరిచర్య చేసిన వాళ్ళందరూ, దేవుని కోసం స్పెషల్ గా మినిస్ట్రీ చేసిన వాళ్ళందరూ, ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుని కోసం నిలబడిన ప్రతి ఒక్కరు, న్యూ టెస్ట్మెంట్ లో అందరూ కూడా సాక్షి సమూహం. అంటే దేవుని కోసం సాక్ష్యం పవర్ఫుల్ గా ఇచ్చి ఇప్పుడు ప్రెసెంట్ గా నీ లోపల ఉండి దేవుని దగ్గర కింగ్డమ్ లో ఎదురు చూస్తూ నీ గురించి విజ్ఞాపన చేసే సంఘం. ఆ సాక్షి సమూహాన్ని పౌలు ఆత్మలో క్లియర్ గా చూస్తున్నాడు. ఆ సాక్షి సమూహాన్ని ఒక మేఘములాగా పోల్చినాడు. మేఘంలాగా నిన్ను ఆవరించి ఉన్నది. అందుకోసమనే త్వరగా చిక్కులు పెట్టు ప్రతి దాని నుంచి. ఎందుకోసం అంటే నీ కోసం మేఘంలాగా ఆవరించి ఉన్న వాళ్ళు ప్రతి దాన్ని కూడా పెంటగా చేసుకొని దేవుని యొక్క ఆత్మతోటి వాళ్ళు ఫైట్ చేసి ఆ గుడ్ ఫైట్ అనేది వారి లైఫ్ లో వారికి ఒక డెస్టినీని వాళ్ళు ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తులాగా వాళ్ళు దేవుని దగ్గర రెస్టింగ్ లో వాళ్ళు ఉన్నారు.